మనుషులు చిన్నవారైనా పెద్దవారైనా, రాజైనా పేదైనా, ప్రతి ఒక్క మనిషిలో ఒక విషయం సమానంగా ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి తనని ప్రశంసించడం అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఎవరికైనా తనని ప్రశంసిస్తే అతని మనసు ఎంతో ఆనందిస్తుంది. అదే ఒకవేళ మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు ఈ తప్పు చేశారని, మీరు పొరపాటు చేశారని చెప్పండి, అది వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ప్రతి మనిషి ఏం వినాలనుకుంటారంటే అతను చేసిందంతా కూడా మంచి పని అని. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. ఇది నింద, ఇక ఇది ప్రశంస, అలా ఇది సత్యం. వీటన్నింటికన్నా పైన ఎప్పుడైనా మనుషులు అద్దంలో చూసుకుంటే ఆ అద్దం మనుషులని అందంగా చూపించదు, అది సత్యాన్ని చూపిస్తుంది. దానితో మనుషులు ఇంకా అందంగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే అద్దం ఎంతో అవసరం, సత్యం ఏమిటో తెలుసుకోవటానికి. జీవితంలో నిందించేవాళ్ళు ప్రశంసించేవాళ్ళ కన్నా ఎంతో ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మీకు మీలోని లోపం ఏంటో చూపిస్తారు, మీ తప్పులేంటో తెలియజేస్తారు, ఒక అవకాశాన్ని ఇస్తారు వాటిని మీరు సరి చేసుకోవడానికి, అలాగే మార్చుకోవడానికి. దీన్ని ప్రశంసించే వాళ్ళు అస్సలు చేయరు. మన జీవితంలో పుట్టుకతోనే నిందలు అనుభవిస్తాం. మీరు దాన్ని స్వీకరించండి, మంచి ఉద్దేశంతో దాన్ని చూడండి. దానివల్ల స్వయంగా మీరేదైనా మార్చుకోవాలనుకుంటే ఆ పనిని నిశ్చింతగా చేయండి. మనసు ఆనందంగా చెప్తుంది. రాధాకృష్ణ.